ప్రజాప్రతినిధులు అధికారులు ఏకమై రైస్ మిల్లులకు కేటాయించిన ప్రభుత్వం ధాన్యం పక్కదారి పట్టించారు. మిల్లులు లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు మిల్లర్లు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైస్ మిల్లులకు అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉండటంతో ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు అవినీతి చేశారు మిల్లర్స్. మిల్లర్ల అవినీతి బాగోతం వనపర్తి జిల్లాలో చోటు వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లులు లేకపోయినా తప్పుడు పత్రాలు సృష్టించారు మిల్లర్లు. మరోవైపు సాయి గణేష్ ఇండస్ట్రీస్ పేరు మీదున్న మిల్లు ఉన్నట్లు చూపుతున్నారు. 2022-23 రబీ సీజన్కు లేని మిల్లులకు 53,000 బస్తాలను కేటాయించారు అధికారులు. అవినీతి బాగోతం బయటకు రావడంతో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మిల్లర్లపై సీరియస్ అయ్యారు. అవినీతికి పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రైస్ మిల్లర్లు అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదంటున్నారు వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఇప్పటికే 2022-23 సీజన్కు సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి ఏసీకేలను తిరిగి తీసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. ప్రజెంట్ మన దగ్గర అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, వనపర్తి జిల్లాలో ప్రధానంగా 2022-23కు సంబంధించి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పి కూడా పూర్తిగా ఆరోపణలు వినిపించాయి. దాన్ని ఎట్లా సరి చేయబోతున్నారు? ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి సార్? ఇప్పుడు మనకు వనపర్తి జిల్లాలో 2020, 2021, 21, 22, 22, 23, 23, 24 ఈ 4 సీజన్లకు సంబంధించి మన జిల్లాలో మొత్తం 178 రైస్ మిల్స్ ఉంటే అందులో 124 మిల్స్ ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడం, అసలు సీఎంఆర్ ఇవ్వకపోవడం, తర్వాత వాళ్ళకి కేటాయించిన ధాన్యంలో దాదాపు మెజారిటీ ధాన్యాన్ని వాళ్ళు బ్లాక్ మార్కెట్కు తరలించి వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. అట్లాంటి వారి మీద మేము దాదాపు ఒక 40-45 మంది మీద ఆల్రెడీ మేము క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. అవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. తర్వాత ఈ మధ్య కాలంలో మనకి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో మేము పెట్టినటువంటి ఈ క్రిమినల్ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మాకు కొన్ని అవకాశం ఇస్తే మళ్ళీ మేము ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తామని కొంత రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి మనకు ఈ 4-6 సీజన్లో మొత్తం లాస్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం దాదాపు 250 కోట్ల వర్త్ గల ప్యాడీ మనకు బ్లాక్ మార్కెట్స్కు తరలించారు ఈ మిల్లర్స్ అందరూ. అదంతా కూడా రికవరీ ప్రాసెస్లో ఉంది. అవన్నీ కూడా తప్పనిసరిగా వసూలు చేస్తాం. అంటే ఓవరాల్గా ఒకవైపు సాయి గణేష్ అని ఒకవైపు ఇదేలా వినిపిస్తుంది. మదనపూర్ మండలానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల యాక్చువల్గా మిల్లు లేకుండా ఉన్నట్లు, అంటే చూడడానికి మాత్రం మిల్లు ఉంటుంది, లోపల ఎట్లాంటి పరికరాలు, మిల్లు ఆడించే యంత్రాలు ఇవన్నీ ఉండవు కొన్ని చోట్ల. మీరు గుర్తించిన వాటిలో ఇప్పటికే చాలా చోట్ల కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లాంటి వాటికి ఉపక్రమించే మిల్లర్ల మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? వాళ్ళకు మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఈ రకంగా దుర్వినియోగం చేశారో వాళ్లకు భవిష్యత్తులో ఎలాంటి ప్యాడీ అనేది ఉండదు. తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఒకవేళ ఇక్కడ జరిగింది నేను అబ్జర్వ్ చేసిన ఒక 2-3 విషయాలు ఏంటంటే, ఒక మిల్లు తండ్రి పేరు మీద ఎస్టాబ్లిష్ చేశారు, అది డిఫాల్ట్ అయిపోయింది. మళ్ళీ వేరే దగ్గర ఇంకొక కొత్త మిల్లు స్టార్ట్ చేశారు, అది కొడుకు పేరు మీద ఉంది. సో వాళ్ళకు కూడా మేము మన ఎలాంటి ప్యాడీ కేటాయించలేదు. తర్వాత ఏదైతే పాత డిఫాల్టర్ ఉందో దానికి సంబంధించి ఏదైనా మనకు బకాయిలు రావాల్సినట్లయితే నెక్స్ట్ కొడుకు పేరు మీద ఏదైతే మిల్లు పెట్టారో అది కూడా మేము రెవెన్యూ రికవరీ యాక్ట్లో కలిపి ఆ ప్రాపర్టీస్ కూడా మేము ఆక్షన్కి ప్రపోజ్ చేస్తాం. సో అట్లాంటివి కొన్ని మా దృష్టికి వచ్చినాయి. వాటిని మేము దాదాపు ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు మిల్లింగ్ ఆపరేషన్స్లో కానీ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పాల్గొనే అవకాశం అయితే ఉండదు. సార్, అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చోట్ల ఈ రెవెన్యూ యాక్ట్స్ ద్వారా కూడా చాలామందికి ఇప్పటికే మెసేజ్లు పోయాయి. అయితే కొంతమంది ఈ కేసులకు అటెండ్ కాకుండా కేసు నుంచి కూడా తప్పించుకుని ఫ్యామిలీతో పాటు బయటకు పోయినటువంటి సందర్భాలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అది నిజమేనా? వాస్తవంగా ఏం జరుగుతుంది సార్ లోకల్గా? అంటే మేము గత 4 మాసాల నుంచి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకి తర్వాత డిఎస్ఓ, డిఎం ఉన్నటువంటి స్టాఫ్ అందరితో కూడా చాలా మిల్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద దాదాపు ఈ మధ్య కాలంలోనే ఒక 15-20 క్రిమినల్ కేసులు పెట్టాము. సో వాళ్ళు ఇంకా మరి పోలీసులో ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కోసం కూడా సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా అన్ని లేఖలు పంపించడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ సబ్ రిజిస్టర్ కూడా రాయడం జరిగింది. ఇండ్లు కానీ ప్రాపర్టీస్ కానీ
ఏదైనా రిజిస్ట్రేషన్కి మీ దృష్టికి వస్తే అట్లాంటివన్నీ కూడా ప్రొహిబిట్ చేయాలనేది మేము ఆల్రెడీ ఉత్తరాలు రాసి పెట్టాం. చూస్తున్నాం మొత్తంగా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వడ్లను తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే ఎవరైతే మొండిగా వ్యవహరిస్తున్నటువంటి చాలామంది రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేయడం, వారి మీద రెవెన్యూ యాక్ట్ను కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి గరణేష్ లేని మిల్లుకు సంబంధించి ఆ మిల్లుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెప్పించుకుంటాం. నిజంగా అట్లాంటిది జరిగితే ఖచ్చితంగా సాయి గణేష్ పేరు మీద ఉన్నటువంటి మిల్లుకు సంబంధించిన వాటిపైన యాక్షన్ ఉంటుంది. ఇప్పటికే షోకార్డ్ నోటీసులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధం చేశాం. రాబోయే రోజుల్లో మిగతా మిల్లు నుంచి కూడా సజావుగా ఈ యొక్క వడ్లన్నింటినీ కూడా ప్రభుత్వ ఆదాయానికి తెప్పించే విధంగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా అడిషనల్ కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి.